శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గో నిష్క్రమణ తీర్థ మహత్యం. ధరణి ఇట్లు ప్రశ్నించినది, భగవానుడా, నీ దయచేత నేను రురుక్షేత్రం హృషికేశం యొక్క మహిమా వర్ణన వింటని. దేవేశ, ఇప్పుడు అక్కడ గల వేరు ఇతర పవిత్ర క్షేత్రము నెడల వానిపై తెలిపి నాపై కృపచూపుము. వరాహ భగవానుడిట్లు పలికెను, దేవి, హిమాలయ పర్వత శిఖరంపై నా ప్రసిద్ధము పుణ్యవంతమైన క్షేత్రం ఒకటి కలదు. దాని పేరు గో నిష్క్రమణ క్షేత్రం. ఆ క్షేత్రమందే గడిచిన కాలమందు కామధేనువు మొదలగు గోవులు ఈదుకొనుచు సముద్రం నుండి బయటికి వచ్చినవి. చాలా కాలం కిందట ఔర్వా నాముడు అని పేరు గల ప్రసిద్ధుడైన ఒక ప్రజాపతి కలడు. ఆయన ఇచ్చట సుదీర్ఘకాలం పాటు నిష్కామ భావం చేతి తపస్సు ఆచరించెను. కొంతకాలం తర్వాత ఆయన తపస్సు చేయుచుండని ఎత్తైన ఆ పర్వతంపై పూలు పండ్ల రూపం చేత పరిపూర్ణరాలైన లక్ష్మి కూడా అచట రూపం దాల్చెను. అందువల్ల మరికొందరు తపస్సులైన బ్రాహ్మణులు అచ్చటకు వచ్చి చేరిరి. సరిగ్గా అదే సమయాన తిరుగుచో మహా తేజస్వి శంకర భగవానుడు కూడా అచ్చటికి వచ్చెను. ఒక పర్యాయం ఔరముని కమల పుష్పాల కొరకు హరిద్వారం వెళ్లిన సమయాన మహాదేవుడు శంకరుడు తన ఉగ్రతేజం చేత ఔరముని దగు ఈ ప్రియ ఆశ్రమాన్ని భస్మం చేసి వేశను. అనంతరం శీఘ్రంగా తన వాసస్థానమైన హిమాలయ పర్వతాలపైకి చేరుకొనెను. దేవి, సరిగ్గా అదే సమయాన ఔరముని పత్రాలు పుష్పాలు గల పాత్ర కొరకు హరిద్వారం నుంచి ఆశ్రమానికి వచ్చెను. ముని శాంతుడు, మృదు స్వభావుడు, క్షమాశీలుడు, సత్యవ్రత తత్పరుడు అయినప్పటికీ పూలు పండ్లు నీటితో సుసంపన్నంగా వెలుగుచుండవలసిన ఆ ఆశ్రమం దగ్ధమొకట చూసి ఆ ముని క్రోధభరితుడయ్యను. దుఃఖం చేత అతడి కన్నులు ఎర్రబారి అశ్రువులు ధారగా కురుచున్నవి. క్రోధం నిండిన మనసుతో వెనువెంటనే ఆ ముని శ్రేష్టమైన పూలు ఫలములు జలముల చేత సంపన్నమైన నా ఈ ఆశ్రమాన్ని తగలబెట్టిన వాడెవడు? అతడు కూడా దుఃఖం చేత సంతప్తుడై ప్రపంచమంతటి యందు తిరుగుచూ ఉండుగాక అని శాపమిచ్చెను. అందుచేత శంకర భగవానుడు సమస్త ప్రపంచానికి అధిపతి అయినను ఆ క్షణంలోననే వ్యాకులుడై జగన్మాత ఉమాదేవితో ఇట్లు పలికెను, ప్రియురాల, ఔరముని యొక్క కఠినమైన తపస్సును చూసి దేవ సమూహాల హృదయమందు భయం కలిగింది. అందుకే వారందరూ నన్ను, భగవంతుడా, సమస్త ప్రపంచం కాలిపోతున్నది, అయినను ఆ ఔర్వుడు ఈ అగ్ని నుంచి రక్షించుటకు ఏమీ చేయటలేదు. మీరు దాని నివారణ కొరకు అందరినీ సురక్షితులు అన్నట్టు ఏదో ఒక ఉపాయం చేయడం అని నన్ను ప్రార్థించిరి. దేవతలందరూ ఈ విధంగా చెప్పగా నేను ఔర్వుని ఆశ్రమమందు నా 3వ కంటిని తెరచితిని. ఆ దృష్టి చేత ఆయన ఆశ్రమం భస్మమైపోయినది. మేము ఆ ప్రదేశం నుండి బయటికి వచ్చితిమి. కానీ ఆశ్రమం కాలిపోవుటచే ఔరునికి మహాదుఃఖం సంతాపం కలిగింది. శివాని, అతడు క్రోధం చేత నిండిన హృదయం కలవాడై ఉన్నాడు. ఇప్పుడు అతడి రోషయుక్తమైన శాపం చేత మా మనసుల యందు తీవ్రమైన వ్యధ కలుగుతున్నది. ఇట్లు చెప్పిన మహాభాగుడు శంభుడు అశాంతుడై అటు ఇటు తిరుగుటం మొదలుపెట్టెను. కానీ క్షణంలో కొద్ది అంశం మాత్రమైనను ఆయన శాంతుడుగా ఉండలేకపోయెను. నేను కూడా ఆయన ఆత్మనొకటిచే ఆ సమయాన కలిగిన దుఃఖం చే దుఃఖితుడను సంతప్తుడనై నిశ్చేష్టుడనైతిని. అంతట పార్వతి శంకర భగవానునితో, ఇప్పుడు మనందరము భగవంతుడు విష్ణుని వద్దకు పోవుదము. ఆయన పలుకు పరామర్శల చేత మనకు శాంతి లభించుట సంభవం కావచ్చును. లేని ఎడల భగవంతుడు నారాయణుని వెంట పెట్టుకుని మనమందరం ఔర్వుని వద్దకు పోయి అతడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవలసిందిగా ప్రార్థించదము. అట్లు కానిచో మనమందరం కాలిపోవుచున్నాము అని పార్వతి శివునితో పలికినది. అంతటా ఆ సమయాన అన్ని రకాలైన ప్రయత్నాలను జరపబడుచూని ఉన్నవి. కానీ ఔర్వుడు నా పలుకు ఎన్నడనూ వంజగునట్టుది కాదు. నేను ఉపాయాలు చెబుతున్నాను. కామధేనువులను తీసుకుని మీరందరూ అక్కడికి పోయి ఆ గోవుల దుగ్ధం చే రుద్రునికి స్నానం చేయించిన మీరందరూ ఈ శాపం చేత విముక్తులు కాగలరు. ఇందులో సందేహం లేదని ఉపాయం చెప్పెను. కళ్యాణి, ఆ సమయాన నేను మహాశక్తిశాలినగు 77 కామధేనువులను స్వర్గం నుంచి కిందకు దింపి వాని పాలుచే అభిషేకించిన తర్వాత రుద్రుడు ఇతరులు అందరూ దగ్ధమొకటు శాశ్వతంగా శాంతమయ్యను. అప్పటి నుంచి ఆ స్థలం పేరు గో నిష్క్రమణ తీర్థం అని అయ్యను. ఏ నరులు అచట ఒక్క రాత్రైనా నివాసముండి స్నానం చేయుదురో వారు గోలోకానికి చేరుకునే ఆనందభోగాన్ని అనుభవిస్తారు. ఉత్తమ ధర్మాచరణం జరిపిన తర్వాత ఆ తీర్థాన వారి మృత్యువు జరిగినడల వారు శంఖ చక్ర గదా సంపన్నులై నారాయణ లోకమందు ప్రతిష్ఠ పొందుతారు. అక్కడ ఆవుల నోటి నుండి వెలువడ్డ అత్యంత శృతి సుఖద శబ్దం ఒకటి వినబడుచుండును. ఒకసారి జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి తిథికి నేను స్వయంగా అట్టి సుసంస్కృత శబ్దాన్ని విని ఉంటుంది. అందుకే ఇందు సందేహపడవలసిన అవసరం లేదు. గోస్థలం అను పరమ పవిత్ర క్షేత్రం యొక్క ప్రసిద్ధి ఇది.
అచ్చట నా యందు శ్రద్ధ ఉంచినట్టు పవిత్రాత్ములైన పురుషులు శుభకర్మలు ఆచరించాలి. ఆ ప్రభావం చేత అతడు పాపముల నుంచి వెనువెంటనే విముక్తి పొందగలడు. శంకర భగవానుడికి ఔరముని యొక్క శాప ప్రభావం కలిగిన సమయమందే దానివల్ల మండుచుండిరి. ఆ సమయాన మరుద్గణములతో అచటికి వెళ్ళిన వెంటనే అతనికి శాపం నుండి విముక్తి కలిగింది. దీని చేత ఆ క్షేత్రానికి అట్టి మహిమ కలిగింది. ఈ గోస్థలకం అను పేరుగల క్షేత్రం మహాశ్రేష్టమైనది. అంతేగాక అన్ని విధములుగాను శాంతిని కలిగించినట్టుది. మహాభాగే, ఈ ప్రసంగం సంపూర్ణంగా శుభాలను ప్రదానం చేయనది. ఇంకను నా మార్గాన్ని అనుసరించి భక్తులకు శ్రద్ధను వృద్ధి పొందించినది. ఇది ఉత్తమమైన వాటిలో పరమోత్తమమైనది, శుభాలలో పరమశుభమైనది, లాభాలలో మహాలాభకరం, ధర్మాలలో ఉత్తమ ధర్మం. యశస్విని నా నిర్దిష్ట పదాన్ని అనుసరించి పథిక పురుషులు దీన్ని చదివిన ప్రభావం చేత తేజస్సు, శోభ, లక్ష్మియేగాక సమస్త మనోరథాలు ప్రాప్తించినట్టు చేయను. మనస్విని, దీని చదువు పాఠకుడు ఈ అధ్యాయాన్ని ఎన్ని అక్షరాలు కలవో అన్ని సంవత్సరాల వరకు నా లోకమందు సుశోభితుడై వర్ధిల్లును. ప్రతిదినం దీన్ని చదువు మానవునికి ఎన్నడూ పతనం ఉండదు. అట్లే దీన్ని 21 సార్లు చదివిన 21 పీడల నుండి విముక్తుడగును. నిందకులు, మూర్ఖులు, దుష్టుల ఎదుట దీన్ని ప్రవచనం చేయరాదు. దీన్ని స్వాధ్యాయం చేయి యోగ్యత కలవాని పుత్రుడు లేక శిష్యునికి దీన్ని వినిపించవలను. వసుంధర, 5 యోజనాల దూరం విస్తారంగా ఈ క్షేత్రంపై నాకు అతిశయమైన ప్రేమ కలదు. అందుచేత నేను ఇక్కడ ఎల్లప్పుడూ నివాసం ఉంటాను. ఇక్కడ గంగా ప్రవాహం తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశ వరకు విపరీతంగా వేగంగా ప్రవహించును. ఈ స్థలం హృషికేశానికి పైగా వ్యాసఘట్టానికి కొద్ది దూరంలో కలదు. ఇట్టి గుహ్యమైన రహస్యాన్ని తెలిసిన వారు అందరూ అన్ని సత్కర్మల యందు సుఖం పొందగలుగుదురు. మహాభాగా, ఇదియే నీవు అడిగిన ఆ గుప్త క్షేత్ర మహత్యం. ఓం శాంతి శాంతి శాంతి.